మొట్టమొదటి రోజున ఇక్కడ నేను అర్చకుడిగా ప్రవేశించి స్వామివారి ఆలయం తలుపులు తీసి చూసినప్పుడు స్వామివారు ఎలా ఉన్నారని చెప్పినంటే కనుక ఒంటి మీద బట్టలన్నీ మాసిపోయి ఉన్నాయి, అలాగనే ఎలుకలు కొట్టేసిన బట్టలుగా కనిపిస్తూ ఉండి స్వామివారి దగ్గర అంతా వద్దంగులు పాకుతూ చాలా అపవిత్రంగా అనిపించింది దేవాలయం చూస్తే కనుక. అయ్యో స్వామి ఇలా ఉన్నారేంటి అని, ఎందుకంటే అలంకార ప్రియో విష్ణు అని చెప్పిన శాస్త్రం తెలియజేస్తూ ఉంటుంది. స్వామి ఎప్పుడూ కూడా చాలా దర్పంగా అలంకార ప్రియంగా ఉండగలిగితే కనుక విష్ణుమూర్తి అలా ఉండగలిగినప్పుడు ఖచ్చితంగా మనకు ఆ స్వామి శక్తి చాలా బాగుంటుంది. ఆ యొక్క ఆలోచన మనసులో చేసుకొని మరి ఈ స్వామికి కొత్త వస్త్రాలు అలంకరించాలనుకున్నాను. అనుకుంటే మరి మా దేవాలయానికి వచ్చే భక్తులు చాలా చాలా స్వల్పం అండి. మరి భక్తులు ఎవరన్నా గుడికి వస్తే కనుక అడుగుదాము, ఏదైనా కొత్త వస్త్రాలు ఇస్తారేమో అని చెప్పారంటే కనుక భక్తులు వచ్చేది ఎప్పుడు, మనం అడిగేది ఎప్పుడు, వాళ్ళు ఇచ్చేది ఎప్పుడు, కట్టేది ఎప్పుడు అనుకుంటూ ఒకరి కోసం ఆలోచించకుండా ఆ రోజున నేనే స్వామివారి వస్త్రాలు తెచ్చి అలంకారం చేసి చక్కగా అభిషేకం చేద్దాం అనుకున్నాను. మరి అక్కడ గమనిస్తే కనుక నా జీతం ఎంత అని గమనిస్తే వారు నాకు నెల మొత్తం సర్వీస్ చేస్తే దేవస్థానం వారు నాకు ఇస్తానన్నటువంటిది 300 రూపాయలు. అంటే ఈ దేవస్థానం అప్పట్లో ప్రైవేటు వారి ఆధీనంలో ఉండేది, తర్వాత గవర్నమెంట్లోకి వెళ్ళిపోయింది. ప్రైవేటు వారి ఆధీనంలో ఉన్నప్పుడు వాళ్ళు నాకు ఇస్తామన్న జీతం 300 రూపాయలు. మరి 300 రూపాయల జీతానికి నేను పనిచేసేవాడిని కాబట్టి ఏం ఆలోచించకుండా స్వామివారికి ఆ రోజు నూతన వస్త్రాలు తీసుకొచ్చి చక్కగా స్వామివారికి అభిషేకం చేసి వస్త్రాలు అలంకరణ చేసి తర్వాత స్వామివారికి ఇతర సామానంతా అలంకరించి ఉంటుంది కదా, ఆ సామానంతా కూడా చక్కగా తోమిద్దాము, ఆ కిరీటాలు కవచాలు అవన్నీ ఉంటాయి కదా అనే ఉద్దేశంతో చక్కగా అవన్నీ తోమి అలంకారం చేసుకుంటూ ఉన్నా, శుభ్రం చేస్తూ ఉన్నా. ఆ సమయంలో ఈ దేవస్థానాన్ని నాకు ఎవరైతే కనుక అర్చకత్వాన్ని చేర్చి బాధ్యత అప్పగించారో మా మేనమామ గారు, ఆయన దేవస్థానం చూడటానికి ఆ పూట వచ్చారు. వచ్చినప్పుడు ఈ వాతావరణం అంతా గమనించని అడిగారు, ఏమిట్రా ఈరోజు ఏమైనా పండగ ఏమిటి, గుడంతా శుభ్రం చేసి కొత్త బట్ట పెట్టారు దేవుడికి, ఈ బట్టలు ఎవరిచ్చారు, ఏమిటి ఎంత చేస్తున్నావు అని అడిగారు. అడిగేసరికి ఎవరు ఇవ్వలేదు మామయ్య, నేనే చేసుకుంటున్నాను అని చెప్పనంటూ, మరి ఎందుకు చేస్తున్నావు అని చెప్పినంటే కనుక నేను వాళ్ళ డ్యూటీలో చేరాను కదా, నాకు స్వామి అంతగా అలంకారంగా అనిపించలేదు, నా ఇష్టపూర్వకంగా చేస్తున్నా స్వామి అని చెప్పాను నేను. చెప్పేసరికి ఆయన ఏమన్నారంటే కనుక, అరే నీ నెలవారీ జీతం 300 రూపాయలు, ఈరోజు ఎంత ఖర్చు పెట్టావు నువ్వు ఇక్కడ? సుమారు ఆ రోజున నా ఖర్చు చూసుకుంటే కనుక ఒక 455 రూపాయల దాకా ఖర్చు పెట్టాను నేను ఆ రోజు స్వామికి, ఈ అలంకరణ కానీ అభిషేకానికి కానీ ఆ సామాన్ ఏదైనా కానీ. అదంతా ఆయన గమనించి చెప్పిన మాట ఏంటి అంటే కనుక, నీ డబ్బులు నీకు రావాలి అని చెప్పినంటే కనుక నీ జీతమా, నెలవారీ జీతం 300 రూపాయలే కాబట్టి ఈ డబ్బులు మళ్ళీ నీకు పళ్ళెంతో రావాలంటే ఈ దేవస్థానానికి జనం దారు కదా నాయన, సుమారు ఎంత లేదన్నా కానీ ఒక 5-6 మాసాలు పడుతుంది ఈ కానుకలు పళ్ళెంతో రావాలంటే